ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. అసలు ఇద్దరు సవితుల మధ్య జరిగే పోరైతే ఎక్స్ట్రాడినరీ తీశాడు. ఇక యాక్చువల్గా మన డైలాగ్ చెప్తే వెంకీమామ చాలా అంటాడు, ఒరే మన ఫ్లాష్ బ్యాక్లో చాలా లవ్ స్టోరీస్ రన్ అవుతాయి, అవి పిల్లలతో చెప్పకూడదు, అది నిజం భయ్య. పిల్లలతో చెప్తే వచ్చే టార్చర్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎక్స్ లవర్ వచ్చి మన పిల్లల ముందు ఇంకా ఫ్లట్టింగ్ మూమెంట్స్ అవన్నీ కూడా ఎంత ఇరిటేట్ క్రియేట్ చేస్తాయో అది అంతా కూడా బాగా చూపించారు. చాలా చాలా కామెడీగా చూపించారు. మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంటే. అసలు అనిల్ రావుపూడి మార్క్ అయితే పడింది. బ్యాక్ టు బ్యాక్ హిట్, హ్యాట్రిక్ కాంబినేషన్. ముగ్గురు ఇచ్చి పడేశారు. ఇక రమణ గోగుల్ గారి సాంగ్ అయితే అందరూ కూడా ఏళ్ళేశారు, అసలు గంతులేశారు అన్నమాట. అంత బాగా ఉంది. చాలా అంటే చాలా మంచి మూవీ. సంక్రాంతికి సరైన మొగుడు వెంకీమామే. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం అన్నాడు, హిట్ కొట్టి చూపించాడు. మంచి మెసేజ్ తీసుకొచ్చాడు. గురువు పరంగా, మంచి ఫ్యామిలీ పరంగా, సెంటిమెంట్ సీన్, మంచి మెసేజ్, 2-3 మెసేజ్లు ఉన్నాయి. పర్లేదు మూవీ. వెంకటేష్ మంచి యాక్ట్ చేశాడు. ఫస్ట్ కామెడీ పరంగా మంచి యాక్ట్ చేశాడు, యాక్షన్ పరంగా మంచి యాక్ట్ చేశాడు. హీరోయిన్స్ కూడా మంచి సపోర్ట్ చేశాడు. మనిషిలో ఉన్న పేషెన్సీ లెవెల్ ఎట్లా ఉండాలి, ఇంట్లో గొడవలు ఎట్లా చూడాలి, ఇంట్లో గొడవలు ఎట్లా మనం పేషెన్సీ లెవెల్ చూసుకోవాలి, ఆడవాళ్ళతో ఎట్లా ఇబ్బందులు చూసి చెక్ చేసుకోవాలి అనేది బాగా చూపించాడు. కామెడీ బాగా చూపించాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళ అబ్బాయిని కూడా బాగా సపోర్ట్ చేశాడు, మంచిగా యాక్ట్ చేశాడు. థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటే టాక్ బ్లాక్ బాస్టర్ హిట్, అదే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో మా కాంబినేషన్లో అనిల్ రావిపూడి, మా కాంబినేషన్లో 6వ సినిమా F2 ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇప్పటి వరకు. దాన్ని క్రాస్ చేసేసి ఇది అదే F2కు మించుందని అంటున్నారు. ఇది బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, F3 ఇది 4వ సినిమా. ఈ కాంబినేషన్ కూడా పెద్ద హిట్ అయినందుకు వెరీ హ్యాపీ. సో ఈ సంక్రాంతికి ఈ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే 7 గంటలకే అందరు ఫ్యామిలీస్తో ఈ సినిమాకి వచ్చి చూడడం ఇస్ అ బిగ్ హ్యాపీ మూమెంట్. అది ఈ సినిమాకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు చూడాలని ఆడియన్స్. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రసాద్లో చూస్తుంటే అందరు ఫ్యామిలీస్ బయటకు వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ బాగుంది సినిమా, బాగుంది. సాంగ్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా కామెడీగా ఉంది. సూపర్ సినిమా, బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ సినిమా బాగుంది. సినిమా అంతా చాలా బాగుంది. సూపర్ బాగుంది. సూపర్ హిట్, చాలా బాగుంది. సూపర్. వెంకటేష్ గారిని మరో లెవెల్ చూపించిందంటే అనిల్ రావిపూడి గారే. సినిమా మొత్తం కిరాక్, చింపి పడేసాడు. గురువుకి గౌరవం ఇప్పించిండు. అన్నీ ఉన్నాయి సినిమాలు. ఎలివెన్స్ ఏమి లేవని కాదు, కామెడీ ఉంది, హర్రర్ ఉంది, పెద్ద విలన్లు ఉన్నారు, ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ పిక్చరే కాదు, ఫైట్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఫైట్ మాత్రం కిరాక్. లవర్కి ప్లస్ చేసుకున్న ప్రియురానికి న్యాయం చేసాడు పక్కా. మూవీ పరంగా అయితే చాలా బాగుంది. మూవీ అయితే అనిల్ రావుపూడి గారు అసలు నాకు తెలిసి ఏమన్నా అనుకొని తీస్తారా ఏందో అని తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో జరిగేదే స్టోరీ తీస్తారేమో అని డౌట్ నాకైతే. ఒక్క పిల్లంతో చావలేకపోతున్నాం అంటే 2 పిల్లల్ని పెడతాడు. నాకు తెలిసి దీనికి ఇంకో పార్ట్ కూడా వస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను. సాంగ్స్ పరంగా, ఫైట్స్ పరంగా అంటే ఫైట్స్ అంటే ఏమీ లేవు దీంట్లో. లాస్ట్ ఫైట్ మాత్రం భయ్యా ఇద్దరు పిల్లల వల్ల అనుకుంటాడు, అయిపోతుంది. ఇద్దరు వస్తారు అంటే ఒక్క వైఫ్ ఇంకోటి గర్ల్ ఫ్రెండ్ వచ్చి చిరాకు దొబ్బిచ్చి ఒక ఫ్యామిలీలో ఇద్దరిని కోపం తెప్పించేసి అగ్రెసివ్ అయిపోయి ఒక్కసారిగా కోపం వచ్చేసి విలన్ గారిని చంపేస్తాడు భయ్య. అది కూడా తెలియదు ఆయనకి అది కూడా తెలీదు. ఆ రేంజ్లో తీసేసిండు భయ్య. ఒక్కసారిగా అయితే అనిల్ రావుపూడి గారికి అన్నం భయ్య. అసలు సినిమా గురించి మాట్లాడే ముందు ఒక మాట చదివా బాబు. పెళ్ళైన కుర్రోళ్ళు, పెళ్లి కావాల్సిన కుర్రోళ్ళు, మీకు ప్రతి ఒక్కరికి మనకి అందరికీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. పొరపాటును కానీ కాబోయే పెళ్ళాలి కానీ చెప్పేవంటే బతుకు బస్ స్టాండ్ అయిపోద్దని చూపించాడు సినిమాలో. చాలా బాగుందండి సినిమా. చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. అనిల్ రావుపూడి గారి సినిమాలు అన్నీ కూడా ఒక కామెడీ జోనర్లో, ఒక సెంటిమెంట్ జోనర్లో వస్తూ ఉంటాయి. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వెంకటేష్ గారు అసలు నవ్వలేక చచ్చిపోదామండి ఒకటే ముక్కలో చెప్పాలంటే. ఒకటే చెప్తున్నా,
ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి ఈ సినిమా చూస్తే. ఎందుకు చెప్పనా, ఆ ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కానీ పొరపాటును కానీ గర్ల్ ఫ్రెండ్ గురించి కానీ మన భార్యకి చెప్పాం అనుకోండి 65 అయిపోద్ది మనకి. 65 ఇంకా మామూలుగా ఉండదు. ఒక్కటే ఈ సినిమాకి వెళ్ళే ముందు ఆల్రెడీ గ్రూప్లో చాటింగ్లు నడుస్తున్నాయంట, ఆడవాళ్ళందరూ పేర్లు మార్చేసుకుంటున్నారంట. దీపికా బదులు దీపక్, రాహుల్ బదులు రాధిక అని చెప్పేసి. అలాంటి ఏం చేయకండి. ఒకటేంటంటే ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది, వాడు నిజంగా చేసిన కామెడీ మామూలుగా లేదు. వాడు అసలు ఫ్యూచర్లో మంచి యాక్టర్ అయిపోతాడు. అలాగే సాంగ్స్ కానీ అంటే తెలుగువారి గొప్పతనం, అటు పండక్కి భీమవరం పాలకొళ్ళు వాళ్ళు చేసే మర్యాదల గురించి కూడా ఇందులో హీరోయిన్ చెప్పుద్ది అనమాట. ఒకటే చెప్పాలి, సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో హాయిగా కడుపుబ్బ నవ్వుకునే సినిమా, మంచి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనమాట. ఒకటే చెప్పాలి ఏంటంటే ఈ సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనుమానాలు అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట. అనిల్ రావుపూడి గారు కూడా ఏదైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టుంది, అందుకే మంచిగా కథ మంచిగా అల్లుకున్నాడు ఆయన. పర్లేదన్న, మూవీ అయితే బాగానే ఉంది. సంక్రాంతికి వస్తున్నాము. అండ్ అనిల్ రావుపూడి టార్గెట్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అయిపోతారు. అండ్ వెంకటేష్ అండ్ ఐశ్వర్యరాజేష్ పేరు అయితే చాలా బాగుంది. ఆమె పేరు కానీ వాళ్ళ డియో కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అది. అండ్ అలాగే మీనాక్షి వచ్చాక కయోస్ కానీ వెంకటేష్ ఇబ్బందులు కానీ చాలా బాగా ఫన్నీగా చూపించాడు. అండ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఒక యాక్షన్ డ్రామా అన్నట్టు అక్కడ కూడా కామెడీ పండించడం ఓకే ఉంటాయి, కొన్ని క్రింజ్ కామెడీస్ కూడా ఉంటాయి. ఓవరాల్ ఫుల్ ఫన్ అని చెప్పను, క్రింజ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది కొద్దిగా. అంటే అన్ని పట్టించుకోవడం నేను ఓన్లీ సెట్ ఆఫ్ ఆడియన్సే తీసుకుంటా అన్నాడు. అండ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, కాంపిటీషన్స్ చాలా బాగుంటాయి కొన్ని చోట్ల. అండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్. గోదావరి ఘాట్ సాంగ్ అయితే ఆల్ యునానిమస్ హిట్ అది, ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ వెంకటేష్ యాక్షన్ చాలా బాగా చేస్తాడు. అండ్ చాలా అంటే చాలా ఇంకా కనిపిస్తాడు ఈ సినిమాలో. అండ్ మీనాక్షి చౌదరి గ్లామర్గా చాలా బాగుంటుంది కూడా. అండ్ మిగతా క్యారెక్టర్ ఉన్నాడు, సాయి కుమార్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక పోలీసు క్యారెక్టర్ ఉంటుంది. ఆ పోలీసు క్యారెక్టర్ కూడా ఆ పోలీసుడిది ఆ పిల్లాడిది క్యారెక్టర్ లేకపోతే ఇంకొద్దిగా డెల్ అనిపించేది. పోలీసుడిది పిల్లాడి క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్ ఆ పిల్లాడి క్యారెక్టరు గోదావరి యాస్తో ఉంటుంది. కొంచెంసేపు క్రింజ్ అనిపిస్తుంది కానీ స్టార్టింగ్, తర్వాత బాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. పండగ సందడితో పాటు విక్టరీ వెంకటేష్ గారి సినిమాలు అంటేనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఒక పెద్దపేట. అనిల్ రావుపూడి గారి మేనరిజం తగ్గట్టుగా డైరెక్షన్లో కూడా ఒక కిస్టులు మెన్షన్ చేస్తూ రన్ టైం తగ్గట్టుగా ఎక్కడికి బోర్ అనిపించకుండా మన దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు సంక్రాంతికి వస్తున్నాము. లీడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. విక్టరీ వెంకటేష్ గారు అంటేనే ఒక మేనరిజం ఉంటుంది. ఆ మేనరిజం తగ్గట్టుగా ఒక హస్బెండ్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక లవర్ బాయ్గా ఒక మంచి ఫన్ అనేది ప్రజెంటేషన్ చేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ఆల్ ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా జోష్ అనేది బాగా చూపించారు అనిల్ రావుపూడి గారు. సినిమా అయితే చాలా బాగుంది, వాచబుల్ మూవీ. సూపర్ డూపర్ హిట్ సినిమా, 2 పార్ట్లు బాగున్నాయి. మొత్తం ఫుల్ కామెడీ ఎంజాయ్ చేస్తారు. డబ్బులు దండగలేవు, 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ కామెడీ. ఇటువంటి సినిమా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూడలే. లాస్ట్ ఇయర్ సంక్రాంతి చూసాం, మళ్ళీ ఇదే చూడటం. ఇటువంటి సినిమా మళ్ళీ అందరూ చూడాలి. సంక్రాంతి ఊళ్ళకి ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో అందరూ వచ్చి చూడాల్సినటువంటి సినిమా ఇది. ది బెస్ట్ సినిమా, డబ్బులు దండగలేదు, సూపర్ డూపర్ హిట్ అంతే. ఒక మంచి మూవీ చూసిన ఫీల్ వచ్చింది. కామెడీ మూవీస్ డీజే టిల్లు 2 తర్వాత ఈ మూవీ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, నో వర్డ్స్. మేము చాలా ఎంజాయ్ చేసాం. మ్యూజిక్ కూడా బాగుంది. ఒక్కటి మైనస్ ఉంది ఈ మూవీలో అని ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. అంత పర్ఫెక్ట్గా తీశారు. వెంకటేష్కి కమ్బ్యాక్ ఈ మంత్లో అన్ని మూవీస్లో కన్నా ఈ మూవీయే బాగా ఆడుతుంది పర్ఫెక్ట్గా. స్పెషల్గా అంటే ఎంతమంది యాక్టర్స్ వర్క్ చేశారో అందరూ కూడా 100% ఇచ్చారు. పిల్లలు కూడా కామెడీ ఉంది, చాలా బాగుంది. ఎప్పుడైనా కామెడీ మూవీస్లో మ్యూజిక్ కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ మ్యూజిక్ కూడా 100% బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఎక్సలెంట్. అసలుకి నిజంగా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ వచ్చి కొట్టుకుంటున్నట్టే అనిపించింది. మేము బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా చాలా బాగుంది. మా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయవలసిన మూవీ. సంక్రాంతికి స్పెసిఫిక్గా ఒక ఫన్ మూవీ, లైట్ హార్టెడ్ ఫన్ మూవీ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ మూవీకి హ్యాపీగా రావచ్చు ఫ్యామిలీతో. చాలా చాలా బాగుందండి. అసలు కెమెరా వర్క్ గట్రా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది.